హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలకే నవి వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక కొత్త రకమైన మల్టీగ్రెయిన్ చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను స్పెషల్గా పిండిని తయారు చేయించాను. దానికోసం 2 కిలోల గోధుమలు, ఒక అరకిలో సజ్జలు, అరకిలో రాగులు, అరకిలో పచ్చజొన్నలు ఇవి వేసి పిండిని నేనే పట్టించి తయారు చేయించాను. ఈ పిండిని ఇప్పుడు ఈ చపాతీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. దీనికోసం నేను 4 కప్పుల పిండిని తీసుకున్నాను. ఈ పిండికి తగినంత ఉప్పును వేస్తున్నాను, రుచికి సరిపడా ఉప్పు కలుపుకొని మొత్తం మిక్స్ చేసి దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బ్యాటర్ పిండిని రెడీ చేసుకోవాలి. చూడండి, సేమ్ చపాతీ పిండిని ఎలాగైతే మనం తయారు చేస్తామో అలాగే చేసుకోవాలి. దీన్ని కూడా దీనికి వేడి నీళ్ళు వాడాల్సిన అవసరం ఏం లేదండి. మామూలుగా మన ఇంట్లో ఉన్న చల్లని నీళ్ళతోనైనా చేయొచ్చు. చూసారు కదా, ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని అంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలాగా చేసుకొని చపాతీ పీట మీద చపాతీలాగా చేసుకోవాలి. ఇది మల్టీగ్రెయిన్ పిండి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. మామూలుగా ఓన్లీ గోధుమలు చేసే చపాతీలు లాగానే వస్తాయి ఇవి కూడా. ఇప్పుడు మామూలుగా జొన్న రొట్టెలు చేసుకోవాలంటే కొంచెం చాలా శ్రమతో కూడిన పని అది. ఈ విధంగా కనుక మీరు చేసుకున్నారంటే ఈజీగా చపాతీలు అయితే ఎట్లాగైతే చేసుకుంటామో సింపుల్గా దీన్ని కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి పెద్ద శ్రమ ఏం అవసరం ఉండదండి. మేము దీంట్లో పచ్చజొన్నలు వాడాను. మీకు కావాలని అనుకుంటే తెల్లజొన్నలు కూడా వాడుకోవచ్చు. కాకపోతే పచ్చజొన్నలు కొంచెం తెల్లజొన్నల్లో కన్నా వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పచ్చజొన్నల్ని వాడాను. ఈ చపాతీలని చిన్నతనంలో మా అమ్మమ్మ చేసి పెట్టేవారు మాకు. సేమ్ అదే విధంగా చేస్తున్నాను నేను కూడా. చూడండి, ఇలాగా చపాతీని చేసుకోవాలి. తయారు చేసుకొని పక్కన పెట్టుకొని నేను ఇంకొక చపాతీని కూడా తయారు చేస్తున్నాను. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టాను, చపాతీలు కాలుస్తున్నానండి. చూడండి, ఆయిల్తో కాల్చుకోవచ్చు, ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చు. ఫస్ట్ నేను ఆయిల్ లేకుండా కాలుస్తున్నానండి. మీ ఇష్టం, అలా చేసుకోవచ్చు, ఇలా కాల్చొచ్చు. చూడండి, మీరు ఆయిల్ యూజ్ చేసినా చేయకపోయినా అంతే సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు లెక్కనే. సేమ్ రుచి కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఆయిల్ లేకుండా కాలుస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొకటి మీకోసం ఆయిల్ వేసి కూడా కాల్చి చూపిస్తాను. చపాతీల్లోకి ఎటువంటి కూరలు అయినా కూడా చాలా రుచిగా ఉంటాయి. మీకు కావాలంటే నాన్ వెజ్, చికెన్, మటన్లో తినొచ్చు. వెజ్ కర్రీస్, పప్పు కానీ వేరే ఏ విధమైన కర్రీస్లో అయినా కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం అసలు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకే. మేమైతే మా చిన్నతనంలో ఈ చపాతీలని ఛాయ్లో నంచుకొని తినేవాళ్ళమండి. చాలా రుచిగా ఉండేది ఆ రోజుల్లో. మీరు కనుక అలాగే తిని ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి చపాతీ ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఆయిల్ లేకుండా చేశాను కదా, ఇప్పుడు ఆయిల్ వేసి చేస్తాను. చూడండి, ఆయిల్ వేసినా వేయకపోయినా సేమ్ అంతే సాఫ్ట్గా ఉంటుంది చపాతీ అనేది. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంట్లో. చూడండి, ఆయిల్ వేసి చేస్తున్నాను. చపాతీలను కాల్చేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే కనుక మంచిగా కాలుతుందండి. చుట్టుప్రక్కల అంతా సరిగ్గా కాల్చేలాగా తిప్పుకుంటూ కాల్చాలి. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను 2 చపాతీలు కూడా. ఇది ఆయిల్తో చేసిన చపాతీ ఎలా ఉందో చూడండి, ఎంత సాఫ్ట్గా ఇలా తుంచగానే వచ్చేసింది. ఇంకో చపాతీ ఆయిల్ లేకుండా చేసిన చపాతీ చూడండి, సేమ్ అదే విధంగా ఇది కూడా అంతే సాఫ్ట్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మల్టీగ్రెయిన్ చపాతీ.
చాలా బాగుంటుందండి. టేస్ట్ వైజ్గా కానీ ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ అండి. ఈ వీడియో మీకు నచ్చి